హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మే క్వశ్చన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన లాక్డౌన్ సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ఛానల్లో పర్య ఛానల్ వారికి, సరిత మేడంకి, అలాగే ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి ఉన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాన్ని తెలియజేస్తున్నానండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గదంతా వ్యాపిస్తున్నాయి. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనను. ఈ మీటింగ్ లో మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాం. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అదే విధంగా ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నాము. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర ద్వారా పత్రిజీ యొక్క సోల్ స్టార్ చక్రకి కనెక్ట్ అవుతున్నాము. కాంతి లోకాల నుండి వెలువడుతున్న కాంతులు, ఇంద్రధనస్సు వర్ణపు కాంతులు మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి అంతా నిండిపోతున్నాయి. భూమి అంతా ఆ రెయిన్బో కలర్స్ తో నిండిపోవడాన్ని గమనించుకోండి. అలాగే ఎమరాల్డ్ రే ని ఆహ్వానించుకుందాం. అంటే గ్రీన్ కలర్ రేని ఒక కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేద్దాం. ఆకుపచ్చ రంగు కాంతి ఆకాశం నుండి వెలువడుతూ మీలో నిండిపోతుంది. ఈ ఎమరాల్డ్ రే మనలో ఉన్న సరికాని గుణాలని తొలగిస్తోంది. సరికాని గుణాలు, లక్షణాలని మన నుండి పూర్తిగా తీసివేస్తుంది. మనలో ఉన్న ద్వంద్వత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో, 3D క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని పూర్తిగా సమూలంగా తీసివేస్తోంది ఈ యొక్క ఆకుపచ్చని కాంతి. అలాగే మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి లోపలికి, భూమి అంతా వ్యాపిస్తోంది. మానవులందరిలోని ఆ ద్వంద్వత్వపు లక్షణాలని తొలగించి వేస్తోంది. త్రీ క్వాలిటీస్ అన్ని తొలగింపబడుతున్నాయి.
నెమ్మదిగా మీకు అనిపించినప్పుడు మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి. ఫైవ్ 4 3 2 1 0. లో బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ ఉండేది నాకు. అప్పుడు ఇందులో స్టేషన్లోకి వచ్చాకనే తగ్గింది. ఒకసారి మళ్ళీ ఎందుకో ఎక్కువైంది అనమాట. ఎక్కువైతే అప్పుడు ప్రేమనాథ్ సార్కి ఫోన్ చేసి అడిగితే ఫోన్ లోనే కూర్చోపెట్టారు. కూర్చోబెడితే సంకల్పాలు చెప్తూ ఉంటే అండి క్షమాగుణానికి మనం క్షమించాల్సింది ఆ సోల్స్, నన్ను క్షమించాల్సిన సోల్స్ ఇన్వైట్ చేశారు. ఎలా వచ్చింది అంటే అండి ఆ రోజు అసలు ఇంకా కుప్పలు కుప్పలుగా అంటే ఎన్నో జన్మలుగా మనకి ఉన్న అవన్నీ బ్లాక్స్ అవుతాయి కదండి. అయినా మనం క్షమించడమైనా జరగాలి, వాటి నుండి మనకి క్షమాపణైనా మనకి రావాలన్నమాట. అలాంటి సోల్స్ రెండిటిని ఆహ్వానించి అక్కడ క్లియర్ చేశారనమాట అండి. చాలా అద్భుతం అది. అసలు ఆ సోల్స్ ని చూడడం అనేది చాలా బాగా జరిగింది. పితామహ పత్రిజీ ఇచ్చినటువంటి ఈ లాక్డౌన్ సందేశాల్లో సత్యం వద ధర్మం చర అనేటువంటి ఒక టాపిక్ మీద మనం చదువుతున్నాం. మనం అంతా సర్వత్రా విస్తరించి ఉన్న ఒకే ఆత్మ పదార్థంలోని భాగాలం అని తెలుసుకొని ఆ సత్యంలో జీవించాలి. అంటే మనకి తెలుసు కదండి, ఉన్నది ఒకటే ఆత్మ. ఆ ఆత్మలోంచి మనం అందరం వచ్చాం. అంటే ఆ మూల చైతన్యం ఉన్నది ఒకటే ఆత్మ, అందులోంచే మనం అంతా వెలువడ్డాం. మనం ఏ విధంగా జీవించాలి, ఏం చేయవచ్చు, ఏం చేయకూడదో తెలిపేది ధర్మం. ఈ భూమి మీద ధర్మబద్ధంగా ఉండడానికే జన్మించాం కనుక ధర్మాన్ని ఆచరించి తీరాలి. సత్య ధర్మాలను పాటిస్తేనే సద్గతి. అందరికీ ఆత్మజ్ఞానం పంచడం, అందరికీ ధర్మ మార్గం బోధించడం కోసమే పిఎస్ఎస్ఎం ఉద్భవించింది. ఆత్మ అనేది పరమ సత్యం. ధర్మం అంటే మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు అని తెలుపుతూ అందరికీ సరళమైన మార్గాన్ని బోధించడమే పిఎస్ఎస్ఎం వారి ముఖ్య ఉద్దేశం. మనమంతా ఆత్మ పదార్థం. ఒక ఆత్మే సర్వము విస్తరించి ఉన్నది. అదే బ్రహ్మం. నేను కాదు. నేను అంటే శరీరం, శరీరం నేను కాదు. సత్యం తెలుసుకోవాలి, సత్యంలో ఉండాలి, ధర్మంగా బ్రతకాలి. సత్యం వద ధర్మంచర. విశాలమైన స్వర్గాన్ని నీవు భుజించిన తర్వాత, నీ పుణ్యం క్షీణించిన తర్వాత మరింత పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మళ్ళీ భూలోకానికి వస్తాము. స్వర్గలోకం అంతులేనిది, భూలోకం చిన్నది. కోరిక వల్లనే మనం స్వర్గలోకం నుండి భూలోకానికి వస్తాము. ఆ కోరిక ఎందుకు వస్తుందంటే భూలోకానికి వచ్చి అక్కడ జ్ఞానం సంపాదించుకుంటే సత్యలోకానికి ప్రవేశం లభిస్తుంది. ఉన్నతి కోసం ఆ ఆత్మ జన్మను కోరుకుంటుంది. ఆ కోరిక లేకపోతే స్వర్గలోకవాసి భూలోకవాసి కాలేడు. ఏ పనైనా కోరిక ద్వారానే ప్రారంభం అవుతుంది. ఆ పని చేస్తున్నాడంటే ఆ పని మీద బలమైన కోరిక ఉంటుంది. సో మనం ఈ భూమి మీద జన్మించామంటే దానికి ఒక కోరికతోటే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. అందుకని కోరిక అనేది ఉండటం తప్పు కాదండి. కోరిక అది వీలైనంత వరకు తీర్చుకోవాలి, లేదా మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ కోరికని లేకపోతే నిర్మూలించుకోవాలి. ఆ కోరిక ఎక్కడి వరకు మనం ఎంతవరకు ప్రయత్నం చేయాలో ప్రయత్నం చేసి దాన్ని వదిలేయాలి. అదే కనుక ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ దాని గురించి ఇంకో జన్మ ఎత్తాలి. అలా పునరపి జననం పునరపి మరణం అవుతూనే ఉంటుంది. అందుకని ఈ కర్మచక్రాన్ని మనం దాటేయాలి అంటే మనం ఆ కోరికలు అయితే తీర్చుకునే వీలుంటే తీర్చుకోవాలి, లేకపోతే దాన్ని రూపు మాపేమని విశ్వాన్ని అడగాలన్నమాట. మన పుట్టుక కూడా అంతే. ఒక బలమైన కోరికతో జ్ఞానం సంపాదించుకోవాలనే ఆశతో స్వర్గలోకం నుండి భూలోక ప్రవేశం చేస్తాము. సృష్టిలో బలవంతం ఎక్కడా లేదు, అంతా సొంత ఇష్టంతోనే జరుగుతుంది. భూలోకానికి వచ్చిన తర్వాత వాడి కోరిక తీరకపోతే భూలోకంలోనే భూతంలాగా తిరుగుతూ ఉంటాడు. దెయ్యమై పీక్కు తింటాడు. కోరిక తీరితే వాడు స్వర్గలోక వాసి అవుతాడు. ఏ రోజైతే ఈ భూతానికి దెయ్యానికి జ్ఞానోదయం అవుతుందో వారు స్వర్గలోకం చేరుకుంటారు. అదే ఇక్కడ నేను చెప్పింది అదే మనకు. అయితే ఆ కోరిక తీరిపోవాలి, లేకపోతే ఒకళ్ళకి పీక్స్ లో ఉండిపోతుందండి. అలాంటప్పుడు నిజంగానే భూతంగాను దెయ్యంగాను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని ఎవరో ఒకళ్ళు వచ్చి ఉద్ధరించేదాకా ఇక్కడే పైలోకాలకి వెళ్ళకుండా అది అలాంటి స్థితిలో ఉండిపోతుంది అనమాట. అందుకని కోరికల దగ్గర వీలైతే తీర్చుకోవాలి,
ధర్మ మార్గంలో ఏదైనా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో ఉంటూ తీర్చుకోవాలి. లేకపోతే అది నీలోంచి తొలగిపోవాలని కోరుకోవాలన్నమాట. అది ఒక కోరికని మనంలో ఉంచుకోవడం లేనిదనేది మార్గం అన్నమాట. ఎవరి దగ్గరికైనా చనిపోయిన ఆత్మలు తమకు సహాయం చేయమని అడగడానికి వచ్చినప్పుడు, నీవు ఆత్మవు నాయనా, శరీరానివి కావు, నీవు స్వర్గలోక ప్రవేశం చేయమని మనం చెప్పగలగాలి. అప్పుడు ఆత్మ తేరుకొని ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటుందో తాను స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. ఈ భూలోకానికి వస్తే నీవు ధర్మం చేయవలసిందే, ఎందుకంటే ధర్మం చేయడానికి, ధర్మంగా ఉండటానికి నీవు పుట్టావు. అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే అలాంటి ఆత్మలు నిజంగానే మన ప్రేమనాథ్ సార్ అలాగే చేశారండి. నేను చూసాను, నా ఎదురుగా చేయడం జరిగింది. అలాగా వాళ్ళ కోరిక ఎందుకు ధ్యానం చేసినా కూడా ఇది నువ్వు ఆత్మ శరీరానివి కానివు అని తెలుసుకున్నా కూడా ఆ ఆత్మ ఇక్కడెక్కడే తిరగడం మొదలు పెట్టింది. అప్పుడు ప్రేమనాథ్ సార్ మెడిటేషన్ లో కూర్చోబెట్టి పైలోకాలకి పంపడం అనేది జరిగిందండి. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను అనమాట ఇక్కడ రాజమండ్రిలో. సో అందుకని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. జ్ఞానం అనేది అందుకని ఇంపార్టెంట్. ఓన్లీ ధ్యానం చేస్తే సరిపోదండి. ఆ జ్ఞానం అనేది చాలా వినటమే కాకుండా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ప్రతిదీ ఈ రోజు ఒక విషయం నేర్చుకున్నామంటే అది ఈ రోజు నుంచే సాధన అనేది మొదలు పెట్టాలి. లేకపోతే ఎన్ని విన్నా కూడా అది ఉపయోగం లేదండి. ఓకే, ఈ భూలోకానికి వస్తే నీవు ధర్మం చేయవలసిందే, ఎందుకంటే ధర్మం చేయడానికి, ధర్మంగా ఉండడానికే నువ్వు పుట్టావు. ధర్మాలు 3 రకాలు. శరీర ధర్మం, నీవు ఈ లోకానికి శరీరంతో వచ్చావు కాబట్టి ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ శరీరం లేకపోతే మనం ఏది చేయలేం కదండి. ధ్యానం చేయాలన్నా మనం శరీరం ఉండాలి. మనం ఉన్నతంగా ఎదగాలి అంటే ఈ శరీరం ఎంతో మనకు అవసరం కాబట్టి ఆ శరీర ధర్మాన్ని కూడా మనం పాటించాలి. ఆ శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా అని దాని మీద మోహంతో కాదు, దానికి ఎంతవరకు మనం ట్రీట్ చేయాలో మంచిగా అలా చూసుకుని దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కుటుంబ ధర్మం, నీవు ఏ కుటుంబంలో పుట్టావో ఆ కుటుంబాన్ని సరిగా చూసుకోవాలి. ఈ కుటుంబం అంతా మనమే సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నామండి. మరి అలాంటప్పుడు మనం మన బాధ్యతలు మనం 100% మనం పూర్తిగా చేయడానికి మనం ఎప్పుడు కూడా ఆ కుటుంబ ధర్మంలోనే ఉండాలి. కుటుంబ ధర్మంలో ఉంటూనే ఇవన్నీ కానియాలి మనం, అంతేగాని దేన్ని వదిలేయకూడదు. అలాగే ప్రపంచ ధర్మం, ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులకు నీవు జవాబుదారి. అన్ని ప్రాణులన్నీ జాగ్రత్తగా రక్షించుకోవాలి. జంతువులను, పక్షులను, చేపలను అన్నింటినీ నీవు కాపాడుకోవాలి. ఇది ప్రపంచ ధర్మం అండి. సమస్త జంతువుల్ని కాపాడడం అనేది నీవు ఈ 3 ధర్మాలు చక్కగా కాపాడగలిగితే బోలెడంత పుణ్యాన్ని సంపాదించుకుంటావు. ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంత ఎక్కువ కాలం స్వర్గంలో ఉంటావు. మన జమ ఎంత అయితే ఉంటుందో అన్ని రోజులు స్వర్గంలో ఉంటామని చెప్తున్నారు. నీ శరీరాన్ని నీవు కాపాడుకోవాలి. మాంసాహారం తినకూడదు. భువర్లోకానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తావు తప్పు చేస్తే కనుక. నీ తల్లిదండ్రుల యందు, నీ పిల్లల యందు నీవు బాధ్యత కలిగి జీవించాలి. క్షీణిస్తున్న పుణ్యాన్ని నీవు ధర్మం ద్వారా సంపాదించుకోవాలి. ఎక్కువ ధర్మం చేస్తే ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటావు. అప్పుడు ఎక్కువ కాలం స్వర్గంలో గడుపుతావు. మన ఆత్మ పదార్థం ప్రతిరోజు రాత్రి మనం పడుకునేటప్పుడు మన ఆత్మ పదార్థము శరీర పదార్థాన్ని విడుస్తుంది. అదే సూక్ష్మలోకయానం చేస్తామని చెప్పుకుంటాం కదండి. ప్రతిరోజు రాత్రి జరుగుతూనే ఉంటుందంట అది. అత్యాశ ఉన్నవారు చనిపోయినా భూతంలాగా ఈ లోకంలోనే ఉంటారు. మిగతా ఆశ ఉన్నవాడు సంతోషంగా పుణ్యాన్ని మూటగట్టుకొని స్వర్గలోకానికి వెళ్తాడు. ఆడ జన్మల్లో, మగ జన్మల్లో పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం మనం ఎన్నో జన్మలు ఎత్తాము. పునరపి మరణం, పునరపి జననం. పిరమిడ్ మాస్టర్లు ఎన్నోసార్లు పుట్టారు, ఎన్నోసార్లు చనిపోయారు. ఈసారి కేవలం జ్ఞానం మూటగట్టుకుని సత్యలోక ప్రవేశం చేయడానికి సిద్ధపడుతున్నారు. సత్యలోకానికి వెళ్తే మళ్ళీ రావాల్సిన పని లేదు. స్వర్గలోకానికి వెళ్తే పుణ్యం క్షీణించే వరకు ఆ లోకంలో గడుపుతాము. ఆ తర్వాత మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. ఒకవేళ జ్ఞానాన్ని సంపాదిస్తే మనము సత్యలోకానికి వెళ్తాము. అప్పుడు మనం మళ్ళీ భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ధర్మం చేసి మనం పుణ్యకార్యాలు చేసినప్పుడు స్వర్గలోకానికి వెళ్తాము. అలాగే జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సంపాదించి పైకి వెళ్తామో అప్పుడు సత్యలోకానికి వెళ్తాము. అప్పుడు మరలా భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జ్ఞానం సంపాదించడానికే మనం మరల పుడుతున్నాం. అది ఆ సత్యం ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి ఆ జ్ఞానాన్ని పూర్తిగా మనలో నింపుకోవడం ద్వారా మళ్ళా మనం భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకానికి వెళ్ళడానికి పెద్ద జ్ఞానపు మూటను కట్టుకుంటున్నారు. మాంసాహారం తినకుండా సత్యాన్ని బోధిస్తూ ఆధ్యాత్మికతగా పంచుతూ పిరమిడ్ మాస్టర్లు అందరూ గొప్పవారే. అధర్మంలో జీవించేవారు పాపులు, ధర్మంలో జీవించేవారు పుణ్యాత్ములు.
ధ్యానంలో జీవిస్తే సత్యం. ధ్యానం నేర్చుకోవడం, సాధన చేయడం, ఇది సత్యలోకవాసి యొక్క లక్షణం. మనం ఆత్మ పదార్థం, సృష్టి అంతా ఒకే ఆత్మ పదార్థం, అన్ని చోట్ల ఉన్నది. నీవు కుటుంబాన్ని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయకూడదు. సంసారంలో ఉండే నీవు ధ్యానం చేయాలి. ధ్యానమే ధర్మం, ధర్మమే పుణ్యం. మనమంతా పుణ్యపురుషులం అవుదాం. ఓకే అండి, ఇందులో అంతా చాలా క్లియర్ గా చెప్పారు. సత్యలోకానికి స్వర్గలోకానికి ఉన్న తేడా, మనం ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే సత్యలోకానికి వెళ్తామో క్లియర్ గా చెప్పారు. అలాగే జ్ఞాని తనను తాను తెలుసుకుంటాడనే చాప్టర్ చూస్తున్నాం. మానవ శరీరం ధరించిన తర్వాత పూర్ణ సత్యం తెలుసుకునే వరకు మళ్ళీ పుడుతూనే ఉండాలి. పాపాలు చేస్తే అధలోకాలకి, పుణ్యాలు చేస్తే ఊర్ధ్వలోకాలకి వెళ్తాం. అక్కడ మన పాప పుణ్యాలు పూర్తయిన తర్వాత తిరిగి భూలోకానికి వస్తాం. సత్యం సంపూర్ణంగా తెలుసుకునే వరకు బ్రహ్మలోకం వెళ్ళినా మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. కనుక సత్యాన్ని సమగ్రంగా అవగతం చేసుకుని సంపూర్ణ సత్యంలో జీవితాం. భగవద్గీత కొంచెం అధ్యయనం చేసినా, కొంత ధ్యాన సాధన చేసి, మంచి వ్యక్తితో కొంచెం సజ్జన సాంగత్యం చేసినా యమలోకంలో సమీక్ష ఉండదు. మనం భూలోకం నుండి పైలోకంలోకి వెళ్ళాక అక్కడ మనకు సమీక్ష ఉంటుంది. భూలోకంలో ఏం చేసావని అడుగుతారు. ఒకవేళ నీవు పైన చెప్పిన కార్యాలు చేసి ఉంటే నీకు ఎటువంటి సమీక్ష ఉండదు. అంటే మనం భగవద్గీత కొంచెమైనా అధ్యయనం చేసి దాని గురించి సాధన, సజ్జన సాంగత్యం అన్ని తీసుకొని నువ్వు ఉన్నప్పుడు యమలోకంలో నీకు సమీక్ష అనేది ఉంటుందటండి. మామూలుగా ప్రతి ఆత్మకి పైకి వెళ్ళగా అది నీకు అవసరం ఉండదు అని చెప్తున్నారు. మనం ఇలాంటి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇవన్నీ చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఆ భగవద్గీతలో ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే నీకు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క సమీక్ష అంటే ఇంటర్వ్యూ అన్నమాట. ఇంటర్వ్యూ లాగా ఉంటుందన్నమాట. అది ఉండదు అని చెప్తున్నారు. ఊర్ధ్వలోకాలు 7: భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. సువర్లోకంలో స్వర్గం ఉంటుంది. మహాలోకంలో మహాత్ములు ఉంటారు. పూర్తి సత్యం తెలుసుకున్న వారు సత్యలోకంలో ఉంటారు. ఆ బ్రహ్మలోకం అంటే భువర్లోకం పోయినా తిరిగి భూలోకంలోనికి రావాల్సింది. ఎందుకంటే నీవు పూర్ణ సత్యం సంపాదించుకోవాలి కదా, నీవు సత్యలోకానికి ప్రవేశించాలి కదా. నీ గమ్యం సత్యలోకం. ఆత్మకథ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. మనమంతా ముందు ఈ లోకాలన్నిటికన్నా ఉన్నతమైనది సత్యలోకం. ఆ సత్యలోకానికి వెళ్ళడానికే మనం మరల భూమి మీదకి వస్తూ జన్మలు తీసుకుంటూ జ్ఞానాన్ని తీసుకోవటం అనేది జరుగుతోంది. మనమందరము సత్యలోక వాసులమే. అయితే మనం జనాలోకం వచ్చి భూలోకంలోనికి ప్రవేశిస్తూ ఉంటాము. నేను శరీరం అనుకుని బ్రతికే వారందరూ మళ్ళీ జనాలోకానికే వెళ్తారు. అక్కడ అందరూ సాధారణ జనాలే ఉంటారు. కానీ నీవు భూలోకంలో మహాత్ముడిగా బ్రతికితే మహాలోకంలోనికి వెళ్తావు. నీవు మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే. అప్పుడు నీవు వచ్చి తపస్సు చేస్తావు. అప్పుడు మళ్ళీ నీవు తపోలోకానికి చేరుకుంటావు. నీవు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ భూలోకంలోనికి రావాల్సిందే. సత్యలోకానికి వెళ్ళాలి అంటే నీవు అందరితో కలిసిపోవాలి, ధ్యానం చేయాలి, శాకాహారమే తినాలి, ధ్యానాన్ని అందరికీ బోధించాలి. అప్పుడే నీవు సత్యలోకానికి చేరుకోగలవు. ఇక్కడ నీవు ఒక కృష్ణుడిలాగా, బుద్ధుడిలాగా జీవిస్తే మళ్ళీ భూలోకానికి రానవసరం లేదు. ఇక రాకపోకలు ఉండవు. నీవు పూర్ణాత్మగా మారిపోతావు. ఎన్నో జన్మల తర్వాత ఒక జ్ఞాని తనను తాను తెలుసుకుంటాడు, సత్యలోకం చేరుకుంటాడు. సత్యలోక వాసులు సృష్టి కార్యాలు చేస్తూ ఉంటారు. ఎన్నో లోకాల్లో ఎన్నో గోళాలు, వాటి కార్యాలు చేసేవారే సత్యలోక వాసులు. వారు మనల్ని తయారు చేస్తారు. మనం ఒక కృష్ణుడిలాగా, బుద్ధుడిలాగా మారితే మళ్ళా రావాల్సిన అవసరం లేదంటే పూర్ణాత్మగా మారిపోవాలి. మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి, ప్రతి వాళ్ళకి ఒక పూర్ణాత్మ ఉంటుందని. ఆ పూర్ణాత్మ నుంచి ఎన్నో ఆత్మలు వచ్చాయి. అలాగా మనం పూర్ణాత్మ స్థితికి మనం చేరుకున్నప్పుడు ఇంకా సత్యలోకంలోనే ఉండిపోతాం. ఈ భూలోకంలోకి రావాల్సిన అవసరం లేదు. అలాగే కోటాను కోట్ల భూలోకాలు ఉన్నాయి. అంటే ఇదొక్కటే కాదండి, ఎన్నో భూములు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. అలాగే చెప్తున్నారు. మనం జనాలోకం నుండి వచ్చాము. మన పూర్ణాత్మ జనాలోకంలో పుట్టి భూలోకంలోనికి ప్రవేశించింది. పాపం చేస్తే మన ఆత్మ భువర్లోకం వెళ్ళి శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. పుణ్యం చేస్తే సువర్లోకంలోకి వెళ్ళి ప్రవేశిస్తుంది. నిస్వార్థంగా బ్రతికితే మహాలోకానికి వెళ్తావు. ప్రతి జన్మలోనూ నీవు ఉన్నతంగా మారి తీరవలసిందే. ధ్యానంలో నీవు లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తే నీవు సత్యలోక వాసు అవుతావు. ధ్యానాన్ని అందరికీ పంచడమే లోక కళ్యాణం.
ప్రతి ఆత్మ కూడా ఈ 7 లోకాలకు వెళ్ళవలసిందే. భూలోకంలో ఉంటూనే కంటికి కనపడని లోకాలన్నీ చూడాలి. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు జన్మ ఉండదు. ఎన్నో లోకాల్లో మనం నేర్చుకుంటాము. ఆ తర్వాత మనం నేర్పించే జన్మల్లోకి చేరుకుంటాము. జనాలోక వాసులకు మహాలోక వాసులు, తపోలోక వాసులు గురువులు అవుతారు. అంటే జనాలోక వాసుల్లో ఉన్నటువంటి వాళ్ళకన్నా ఉన్నతమైనటువంటి మహాలోక వాసులు, తపోలోక వాసులు గురువులు అవుతారట. గడ్డి తినడం కోసం మనం గుడ్డివారుగా ఉండకూడదు. బుద్ధి గలవాడుగా ఉండాలి. బుద్ధత్వాన్ని సంపాదించుకోవాలి. సత్యలోక వాసులం కావాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా భూలోకం అనే పాఠశాలకు గురువులు. అంటే మన ద్వారా అందరూ కూడా ఉన్నతంగా ఎదగడానికి మనం గురుతత్వంలో ఉన్నామని చెప్తున్నారు. అలాగే తర్వాత పత్రిజీతో ఆధ్యాత్మిక విషయాలను పంచుకున్న హిరణ్మయి గారు పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ హిరణ్మయి మేడం యొక్క ఇంటర్వ్యూ అనమాట అండి. ఆవిడ ఇంటర్వ్యూ కాదు, ఆవిడ ఇచ్చిన జ్ఞానం ఇందులో ఉంది. హిరణ్మయి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. లైఫ్ యూనివర్సిటీ కార్యకలాపాల్లో చురుకుగా పాలు పంచుకుంటారు. అనేక ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆధ్యాత్మికత అన్నది ఆచరణ కోసమేనని విశ్వసిస్తారు. తమ పిరమిడ్ లో ధ్యాన శిక్షణ, జ్ఞాన బోధలు నిర్వహిస్తారు. ఆ మేడం పత్రిజీతో పంచుకున్న ఆధ్యాత్మిక విశేషాలు. ప్రతిరోజు ప్రతి క్షణం జీవితంలో ఇంకా ఏదో కొత్త విషయాలను తెలుసుకుంటూ ఇలా సాగడం చాలా సంతోషంగా ఉంది. ఈ లాక్డౌన్ వలన ధ్యానం ఎక్కువ చేయడం, జూమ్ క్లాసుల్లో పిరమిడ్ మాస్టర్లతో వారి అనుభవాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2012లో నేను అంటే హిరణ్మయి మేడం ధ్యానం చేయడం ప్రారంభించాను. మాకు ఒక పిరమిడ్ కూడా ఉంది. 2011లో నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. అప్పుడు నా సోదరి నాకు ధ్యాన సాగర్ అనే పుస్తకాన్ని ఇచ్చింది. ఆ రోజు రాత్రి పత్రిజీ గారి విశ్వరూపం కనిపించింది. మీరు భూమిని హత్తుకొని ఈ లోకాన్నంతా సంరక్షిస్తున్నారు. మీరు మార్పును తీసుకుని రావడానికి భూమి మీదకి అవతరించారనేప్పుడు నాకు అర్థమైంది. ఆవిడికి పత్రి సార్ అలాగా ఆ పుస్తకం చదువుతుంటే ఆ రోజు రాత్రి విశ్వరూపం చూపించి పత్రిజీ ఈ భూమిని కాపాడడానికి వచ్చాను అని చెప్పడం జరిగిందంట అక్కడ. అప్పుడు నేను అందరినీ పిలిపించి ధ్యానం చేయడం ప్రారంభించి చాలా ఆనందం పొందాను. 2 సంవత్సరాల ధ్యాన జగత్ పుస్తకాలను తెప్పించుకుని ఒకేసారి చదివాను. అది నాకు ఒక ఆధ్యాత్మికతను పరిచయం చేసింది. చదివిన ప్రతి పుస్తకం నాకు ఒక గాఢమైన అనుభూతిని కలిగించింది. ధ్యానం ద్వారా అందరి నుంచి అనుభవాలను సేకరించుకుంటూ ఆనందంగా ఎదుగుతూ ఉన్నాను. డాక్టర్ న్యూటన్ గారు రాసిన మహిమాన్విత హిమాలయాలు అనే గొప్ప పుస్తకాలను తెలుగులోనికి అనువదించాను. హిమాలయ, ఇంకా సెపరేట్ రియాలిటీ, కాన్షియస్నెస్ హీల్స్ అనే గొప్ప పుస్తకాలను తెలుగులోనికి అనువదించాను. లక్ష్మీమాత ప్రకృతిలో అనుసంధానం అయిపోయాను. మాతను చూసిన దానికంటే లోపల అనుభవం పొందిందే ఎక్కువ. లక్ష్మీమాత ప్రకృతిలో అనుసంధానం అయిపోయాను అంటే లక్ష్మీమాతను ప్రకృతిలో చూసినట్టున్నారు ఈవిడ. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ భూమిని స్వర్గంగా మార్చడానికి మీ ద్వారా నిర్మింపబడినదే పిఎస్ఎస్ఎం. ఏదో ఒక రోజు ఈ ప్రపంచం అంతా పిఎస్ఎస్ఎం గొడుగు కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇది ఉంది, ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేవు. అన్ని గ్రహ మండల నక్షత్రాల నుండి వచ్చిన మహా గురువులు అందరూ కూడా భూమిని స్వర్గధామంగా మార్చడానికి జన్మ తీసుకుని వచ్చారు అనిపిస్తుంది. వాళ్ళతో అనుభవాలు అమృత పానం లాంటివి. పిఎస్ఎస్ఎం కు ఎప్పుడూ ప్రదర్శనలు లేవు. బెంగళూరు పిరమిడ్ భూమి మీద స్వర్గాన్ని చూపిస్తుంది. నాకు ఒక కల వచ్చింది. మీరు పిరమిడ్ ఆఫ్ గిజాలో ధ్యానం చేస్తున్నారు అంటే పత్రి సార్ అన్నమాట. నేను బయట నుండి గిజా లోపలికి వచ్చాను. అక్కడ మీతో పాటు న్యూటన్ గారు కూడా ఉన్నారు. నేను మీ చెయ్యి పట్టుకున్నాను. మీరు కళ్ళు తెరవకుండా ఎవరు మీరు అన్నారు. అప్పుడు నేను సార్, నేను హిరణ్మయిని అని మీ చెయ్యి పట్టుకుని ఒక చోటకు తీసుకుని వెళ్తున్నాను. అది పిరమిడ్ లో ఇంకా రహస్య ప్రదేశం. అప్పుడు అక్కడి వారు ఆ గది యొక్క తాళం చెవులు మనకు ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు మీరు మాకు తాళాలు ఇవ్వకపోయినా పర్వాలేదని గాలిలోకి ఎగరడం ప్రారంభించారు. అక్కడ మన చుట్టూ బంగారు అక్షరాల వర్షం కురిసింది. దేవుల స్వభావం అంటే నాకు చాలా ఇష్టం, కానీ అర్థమయ్యేది కాదు. మీరు దాన్ని చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. లక్ష్మి అంటే సమృద్ధి అనుకుంటాం, కానీ మీరు సేవ అని చెప్పారు. లక్ష్మి అంటే సేవ అని గురువు గారు చెప్పారటండి. ఇక్కడ ఆవిడ గిజా పిరమిడ్ లో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంటే ఆవిడ యొక్క కళలో ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగిందండి. పత్రి సార్ తో పాటు న్యూటన్ సార్ ని అక్కడ గిజా పిరమిడ్ లో చూడడం, ఆ గది తాళం చెవులు ఇవ్వకపోతే అది పత్రి సారు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి
అందులోకి వెళ్ళటం అనమాట అండి. అక్కడ ఏదో ఆవిడికి మన చుట్టూ బంగారు అక్షరాల వర్షం కురిసిందట ఆవిడికి. అలాగా ప్రేమనాథ్ గారి ఆధ్వర్యంలో గత 70 రోజులుగా అర్ధరాత్రి 12 గంటల నుండి 4 గంటల వరకు ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఈ భూమిపైన ఉన్న అన్ని ప్రాణులతో మనిషి ఏకత్వాన్ని సంపాదించాలి. ఇప్పటి వరకు వచ్చిన సంస్కృతులలో కూడా గొప్పది ఆధ్యాత్మిక సూర్యుడు. ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరము అక్కడి నుంచి తీసుకుంటాము. పిరమిడ్ మాస్టర్లు కూడా అక్కడి నుంచి శక్తిని పొందిన వారే. మహాసూర్యుని నుంచి వచ్చిన శక్తిని మనం తీసుకుంటున్నాము. పత్రిజీ, నేను ఒకసారి మీరు విశ్రాంతి తీసుకుంటున్నట్లు దర్శించాను. అప్పుడు దివ్యత్వంతో ఉన్న ఆంజనేయ స్వామి వచ్చి నోటితో ఊదుతూ మిమ్మల్ని హీల్ చేస్తున్నారు. ఇదంతా పరమశివుడి ఆధ్వర్యంలో జరిగింది. పత్రిజీ గారు అప్పుడు నేను హిమాలయాల్లో ఉన్నప్పుడు కూడా హనుమంతుడు ఇలానే చేశారని హిరణ్మయ్య గారితో అలా అన్నారు. ఈవిడ ఒకసారి పత్రిజీని ఆంజనేయ స్వామి వచ్చి హీల్ చేసినట్టుగా ఆవిడ చూశారంటండి. అది పరమశివుడి ఆధ్వర్యంలో. అప్పుడు పత్రిజారు అన్నారంట, నేను హిమాలయాల్లో ఉన్నప్పుడు కూడా హనుమంతుడు ఇలాగే చేశారు ఒకసారి అని చెప్తున్నారు. మనుషులందరూ పిరమిడ్ మాస్టర్లుగా మారవలసిందే. దానికి ప్రణాళిక అద్భుతంగా అమలు జరుగుతోంది. ఇదండి ఆవిడ హిరణ్మయ్య గారితో ఉన్నటువంటి ఒక సంభాషణ. తర్వాత బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయ్య. పత్రిజీ గారితో రామ్ లక్ష్మణ్ గారుల ఆధ్యాత్మిక పోరాటం. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ మోస్ట్ పాపులర్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్. ఫైట్ నిర్వహణ వారి వృత్తి అయినప్పటికీ ఆధ్యాత్మిక సాధన కాక ఆచరణలు వారి ప్రవృత్తి. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యులుగా ఎదిగిన వీరు తమలో తాము పోరాటం చేస్తూ శాకాహారులుగా మారటమే కాక అద్భుత ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారు. తమ విరామ సమయాన్నంతా ఆధ్యాత్మికతకే కేటాయించే వీరితో పత్రిజీ సంభాషణ. రామ్ లక్ష్మణ్ గారి గురితో ఇంటర్వ్యూ అండి. మనకి తెలుసు కదా, ఫైట్ మాస్టర్స్ వాళ్ళు మన పిఎస్ఎస్ఎం లో ఉన్నట్టుగా మనకు తెలుసు. సో మనం ఇప్పుడు ఆయన యొక్క ఇంటర్వ్యూ. రామలక్ష్మణ్, అందరితో అన్నింటిలో అంతటిలో ప్రతి జీవిలో నేనున్నాను అనే సత్యాన్ని ప్రతి హిందువు ఎందుకు మర్చిపోతున్నాడు? పత్రిజీ, ఎందుకంటే ఒక హిందువులాగా, ముస్లిం లాగా, క్రైస్తవుడులాగా ఉండడం లేదు. సమస్య అక్కడ వచ్చింది. ఒక నాస్తికుడు ఆస్తికుడు లాగా ఉంటున్నాడు. ఆస్తికులలో 2 రకాలు. ఒకరు ధ్యానం చేసి 3వ కన్ను సంపాదించుకుంటారు. మరి కొందరికి 3వ కన్ను ఉండదు. ధ్యానాన్ని ప్రచారం చేస్తారు. ఏ పువ్వు గొప్పతనం ఆ పువ్వుదే, ఏ ఫలం గొప్పతనం ఆ ఫలానిదే. మనం ధ్యానంలోనికి రాకముందు ధ్యానం నేర్చుకోవాలి. అంటే ధ్యానం వినాలి. బుద్ధుడు ధ్యానాన్ని వండాడు, నేను ధ్యాన ప్రచారం చేశాను, వడ్డించాను అని చెప్తున్నారు ఇక్కడ రామలక్ష్మణులు. పత్రిజీ, మీరు ఒక చిన్న పిరమిడ్ సంస్థతో ప్రారంభమయ్యి ఈ రోజు ఇన్ని లక్షల పిరమిడ్లకు ఆధిపత్యం వహిస్తున్నారు. మీరు చనిపోయాక వీటిని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? పత్రిజీ, ఒక్కరిని కాదు, కొన్ని లక్షల మందిని తయారు చేశాను. రామలక్ష్మణులు, ఈ పిరమిడ్ అనే సినిమాలో క్లైమాక్స్ ఎక్కడి వరకు వెళ్తుంది? పత్రిజీ, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ రామలక్ష్మణులాగా అయ్యే వరకు. సెల్ ఫోన్ అనేది లోకమంతా ఎలా ప్రచారం అయ్యిందో అలాగే ఆనాపానసతి ప్రసిద్ధి అవుతుంది. ఇంకో 10 ఏళ్లలో లోకమంతా రామలక్ష్మణులాగా మారిపోతారు. దేవుడు ఎక్కడా అని వెతుకుతున్న వాడే దేవుడు అని తెలుసుకుంటారు. ఇక్కడ అర్థమైంది కదండి. దేవుడు మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, మనమే దేవుళ్ళం అనే సత్యాన్ని మనం తెలుసుకుంటామని చెప్తున్నారు రామలక్ష్మణులు. మీరు పెళ్లి చేసుకోవడం వల్ల జీవితం కష్టంగా ఉందని ఎప్పుడైనా అనిపించిందా? పత్రిజీ, అనిపించలేదు. పెళ్లి చేసుకోకపోతే నా సుఖాలను పోగొట్టుకునేవాడిని. నేను అలా ఉండలేను. రామలక్ష్మణుడు, కొంతమంది తమ శరీరాన్ని సైతం ఈ లోకంలో విడిచిపెట్టకుండా మాయమైపోవడం నిజమేనా? అంటే కొంతమంది శరీరంతో వెళ్ళిపోతున్నారు కదా అసెండెడ్ మాస్టర్స్, అది నిజమేనా అని అడుగుతున్నారు. పత్రిజీ, నిజమే. నేను పోయిన జన్మలో అలాగే చేశాను. అది ధ్యానం ద్వారానే జరిగింది. రామలక్ష్మణుడు, మీరు ధ్యానం చేసేటప్పుడు మీ సాధకులను కొడతారంట, ఎందుకు? పత్రిజీ, బుద్ధి చెప్పేవాడు గుద్దితే మేలు అని వేమన అన్నాడు. మనకి తెలుసుకండి పత్రి సారు కొట్టడం గురించి. అలా బుద్ధి చెప్పడానికే గుద్దుతారట ఆయన. రామలక్ష్మణులు, నన్ను నీటి ధార తడుపజాలదు, అగ్గిరవ్వ కాల్చజాలదు, అంతటా నేను ఉన్నాను అన్నాడు కదా. మరి ఎందుకు ఇన్ని విగ్రహాలు, ఎంతమంది దేవుళ్ళు? పత్రిజీ, ఎవరిష్టం వారిది, ఏమైనా చేయవచ్చు, కానీ మీరు మాత్రం మాంసాహారం తినకూడదు. రామలక్ష్మణులు,
పొగ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి, మద్యం త్రాగితే కాలేయం పాడవుతుందని తెలిసి కూడా వాళ్ళు ఆ పని ఎందుకు ఆపరు? అది తెలియని తనమా? ఎందుకు వారి గురించి నాకు బాధ? పత్రిజీ: ఎందుకంటే అందరం ఒకటే కాబట్టి బాధపడుతున్నాం. అంటే అందరిలోనూ ఒకటే ఆత్మ అయినప్పుడు మరి వారి బాధ మందే కదా, అందుకని ఆ బాధ మనకు వస్తుంది అనమాట, మనం బాధపడుతున్నాం. రామలక్ష్మణులు: మీరు ఇన్ని రోజులు లేదా 365 రోజులు అక్కడికి ఇక్కడికి తిరిగేవారు, కానీ లాక్డౌన్ వలన 3 నెలలు ఒకే చోట ఉన్నారు. మీకు తిరగడం ఇష్టమా, ఒకే చోట ఉండటం ఇష్టమా? పత్రిజీ: ఏదైనా ఒక్కటే, ప్రతి దానిలోనూ హాయిగా జీవిస్తా. రామలక్ష్మణులు: బ్రతికుండగా జీవ సమాధి ఎందుకు? పత్రిజీ: ఎవరిష్టం వారిది. రామలక్ష్మణులు: పతంజలి మహర్షి ధ్యానంతో పాటు యోగాసనాలు వేయమంటున్నారు, కానీ మీరు కేవలం ధ్యానమే చేయమంటున్నారు. పత్రిజీ: వారు ఈ జన్మ గురించే చెప్తున్నారు, కానీ గత జన్మల్లో మనం యోగాసనాలు వేసేసాం కాబట్టి ఇప్పుడు వేయని అవసరం లేదు. ఇక్కడ క్లారిటీ ఇచ్చారు చూసారండి. పతంజలి మహర్షి ఆయన డ్యూటీ ఆయన చేశారు, యోగా చేయమని. అందరూ ధ్యానం చేయరు కదండి, అలాంటి వాళ్ళు యోగాసనాల్లో ఉంటారు. మనకి ధ్యానంలోనే యోగం జరిగిపోతూ ఉంటది, యోగా అంతా అయిపోతూ ఉంటది. ఎన్నోసార్లు ట్రై చేస్తానండి యోగాసనాలు వేద్దామని, కానీ ఇంకా అస్సలు దాంట్లో కన్నా ఇందులో ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. ఇంకా అవసరం లేదు. ఇప్పుడు పత్రిజీ అది కూడా డౌట్ తీర్చేసారు ఇప్పుడు నాకు. పత్రిజీ: రామ్ లక్ష్మణులు: మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికతలో ఉంటున్నారు కదా, మీకు ఎప్పుడైనా ఇంకా చాలు అనే అభిప్రాయం వచ్చిందా? పత్రిజీ: ఆధ్యాత్మికతలో ఎప్పుడు ఆ ఉద్దేశం ఉండదు. ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు బోరు ఉండదు కదండి. మరి తెలుసుకున్న కొలది ఇంకా 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 తెలుసుకోవాలి, ఆ దాహం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు అది. రామలక్ష్మణులు: మేము ధ్యానం గురించి చెప్పడానికి అర్హులమేనా? పత్రిజీ: మీరు రమణ మహర్షి కంటే రామకృష్ణ పరమహంస కంటే ఎంతో గొప్పవాళ్ళు. రామలక్ష్మణులు: వెంటనే ధ్యాన ప్రచారం చేయాలి అనేది నా అభిప్రాయం, కానీ నా తమ్ముడు అప్పుడే ఎందుకు అంటున్నాడు. ఏది చేయడం మంచిది? పత్రిజీ: ఎవరి ఉద్దేశంలో వారిదే మంచిది. రామలక్ష్మణులు: ఎక్కువసేపు ధ్యానం చేయడం మంచిదా, ఎక్కువసేపు ప్రచారం చేయడం మంచిదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ. పత్రిజీ: ఆ సమయంలో నీకు ఏమనిపిస్తే అది చెయ్యి. రామలక్ష్మణులు: అన్నిటికీ దోహదం చేసే దేహాన్ని ఎందుకు కొంతమంది మద్యపానాలతో మాంసాహారాలతో పాడు చేసుకుంటున్నారు? పత్రిజీ: మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే కోసుకుంటున్నాడు, మూర్ఖత్వంగా తయారవుతున్నాడు. సృష్టికి తొందర ఉండదు. నీవు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకునేంత వరకు నీవు జన్మలు ఎత్తుతూనే ఉంటావు. ఇక్కడ ధ్యాన ప్రచారం గురించి ఎవరి ఇన్నర్ ప్రకారం వాళ్ళు చేయటమే అని చెప్పారండి. ధ్యానం చేయడమా ప్రచారం చేయడమా అనేది. ధ్యానం చేస్తూ ప్రచారానికి కూడా మనం టైం కేటాయించుకోవాలి, మనకు మనమే నిర్ణయించుకోవాలి. మన సోలే డిసైడ్ చేస్తుంది. ఒకళ్ళు ఎక్కువ ప్రచారంలో ఎక్కువ ఉంటారు, ఒకళ్ళు ధ్యానంలో ఎక్కువ ఉంటారు. సో ఈ రెండు కరెక్టే. రామలక్ష్మణులు: ఒక మనిషి మారాలంటే బ్రహ్మ విష్ణువు ఎవరు వచ్చినా వారి వల్ల కాదు, తనకు తాను మారితే తప్ప అనే విషయం ఎంతవరకు నిజం? పత్రిజీ: అందరూ దేవుళ్లే కదా, అందుకు ప్రతి ఒక్కరూ సమానమే. రామలక్ష్మణులు: వచ్చే జన్మలో మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? పత్రిజీ: అది ఇప్పుడు అనుకోలేం, మనం చనిపోయిన తర్వాత మనం నిర్ణయం తీసుకోగలం. ఇప్పటి నుంచి అవసరం లేదటండి, చనిపోయిన తర్వాతే మనం ఎలా ఉండాలనేది మరలా డిజైన్ చేసుకుని వస్తాం అన్నమాట. తర్వాత పిఎస్ఎస్ మూల పురుషులు శ్రీ సదానంద యోగి గురు పౌర్ణమి సందేశం అటండి. ఆ రోజు గురు పౌర్ణమి వచ్చినట్టుంది. సదానంద యోగి గురించి చెప్తున్నారు. సదానంద యోగి గారి ఫోటో ఉంది, ఒకసారి చూద్దామండి. ఆయన్ని ఒకసారి మనం తలుచుకొని చేసుకుందాం. మన యొక్క గురువు అంటే మనకి అంతకన్నా ఎక్కువ కదా. ఆయన యొక్క ఇదితోటే కదా ఇప్పుడు మనం అందరం ఇంత ఉన్నత స్థితిలోకి రాగలిగాం. సదానందగిరి మహారాజ్ అరబ్ దేశంలో పుట్టి ఒక ఫకీర్ను కలుసుకొని ఆయనతో పాటు భూటాన్ అడవిలోకి వచ్చారు సదానంద యోగి. అరబ్ దేశంలో పుట్టారటండి ఈయన. అక్కడ 10 సంవత్సరాలు మౌనంగా గురుసేవలో గడిపారు. గురువు మరణానంతరం హిమాలయాలకు వెళ్లి 80 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు చేరుకున్నారు. బహుభాషావేత్త పత్రిజీ ఆయన్ని కర్నూలులో కలుసుకొని ఆయన ద్వారా జ్ఞాన నిధిని పొందారు. సదానంద యోగి గారి గురించిన విశేషాలు పత్రిజీ మాటల్లో. అరబ్ దేశంలో పుట్టి భూటాన్ అడవిలోకి వచ్చారటండి. అక్కడ 10 సంవత్సరాలు గురువు సేవ చేసుకుని మౌనంగా, తర్వాత గురువు మరణానంతరం హిమాలయాల్లో 80 సంవత్సరాలు సాధన చేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో ఉన్నారటండి ఆయన. ఆయన బహుభాషావేత్త.
శ్రీ సదానంద యోగి గారిని గురించి తెలుసుకుందాం. ఆయన PSSM కు బీజం, మూల పురుషుడు. నేను మొట్టమొదటిసారి కర్నూలులోని పాత బస్ స్టాండ్ దగ్గర రాఘవేంద్ర లాడ్జీలో ఒక చిన్న గదిలో జనవరి 1, 1981 తేదీన 1981 జనవరి 1 అన్నమాట సదానంద యోగి గారిని కలుసుకున్నాను. సదానంద యోగి గారు నన్ను చూడగానే ఎందుకు వచ్చావు అని అడిగారు. సమాధానం చెప్పేలోపే ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఏమీ దొరకదు అని సదానంద యోగి గారు అన్నారు. అప్పుడు నేను కూడా కావాల్సింది అదే స్వామీజీ అని అన్నాను. ఆ మాటకు సదానంద యోగి గారు ఎంతో సంతోషించి ఒక 20 నిమిషాలు అనర్గళంగా బోధన చేశారు. రేపు ఉదయం రండి, ధ్యానం నేర్పుతానని సదానంద యోగి గారు అన్నారు. ఆ మరుసటి రోజునే నేను తెల్లవారుజామునే లేచి గురువు గారి దగ్గరకు వెళ్లి ధ్యాన సాధన చేయడం నేర్చుకున్నాను. సదానంద యోగి గారు నాకు ఎన్నో విషయాలు నేర్పేవారు. జీవిత సత్యాల గురించి నేర్పించారు. సదానంద యోగి గారు ఎక్కడో అరబ్ దేశంలో పుట్టి తన చిన్న వయసులో ఊరి బయట ఒక ఫకీర్ని కలుసుకొని ఆ ఫకీరు నాతో పాటు వస్తావా అంటే వస్తాను అని చెప్పి పాదలేపనంతో భూటాన్ అడవిలోకి వెళ్లారు. అంటే పాదలేపనం అంటే పైన ఆ ఇలాగా గాలిలో ఎగురుతూ వెళ్తారండి. పాదాలు లేపనం అంటే పాదాలకి ఏదో లేపనం ఇస్తారనుకుంటాను. ఆయన అలా వెళ్ళారంట. అక్కడ 7 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వరకు ఆయన గురువు గారికి సేవలు చేసుకుంటూ ఆ 10 సంవత్సరాలు మౌనంలో గడిపారు. ఒక 10 ఏళ్ల తర్వాత ఆ గురువు గారు నేను చనిపోతాను నాయనా అని చెప్పి తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ బాలుడు ఎంతో ఏడ్చాడు. తన గురువు గారిని పుడిచిపెట్టాడు. ఒక 3 రోజుల తర్వాత సదానంద యోగి గారికి నీవు హిమాలయాలకు వెళ్ళిపో నాయనా అని ఒక శబ్దం వినిపించింది. అప్పుడు సదానంద యోగి గారు హిమాలయాలకు ప్రయాణించారు. అక్కడ పచ్చని పొలాలతో ఉన్న మంచి చోటు దొరికింది. అక్కడ ఎంతో మంది యోగులను కలిశారు. అక్కడ ఒక వ్యక్తి సదానంద యోగి గారికి ఒక గుహ ఇచ్చి అక్కడ ఉండమన్నారు. అక్కడే ఉంటూ పండ్లు కాయలు తింటూ ఒక 80 సంవత్సరాలు గడిపేశారు. అప్పుడు అక్కడ పండితులు నీవు ఇక్కడ ఉండవలసిన పని అయిపోయింది, నీవు భారతదేశం వెళ్ళు అని చెప్పారు. అప్పుడు ఆయన ఆంధ్ర రాష్ట్రం వచ్చారు. చివరికి 1970లో ఆయన కర్నూలుకు చేరుకున్నారు. ఒకసారి ఆయన ప్రజలతో కలిసి ఆత్మకూరు అడవిలోని వనభోజనానికి వెళ్ళగా అక్కడకు 2 పులులు వచ్చాయి. అందరూ చెల్లాచెదురైపోయారు. సదానంద యోగి గారు మాత్రం అలాగే ఉన్నారు. అప్పుడు ఆ 2 పులులు ఆయనతో కొంత సమయం సంభాషించి వెళ్ళిపోయాయి. అప్పుడు ప్రజలందరూ సదానంద యోగి గారి దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరు ఋషులు, నేను వాళ్ళతోనే సంభాషించాను అని చెప్పారు. ఇదండి ఆయన పులులతో సంభాషించారంట. ఒక ఇద్దరు ఋషులే అలా ఆ రూపంలో ఉన్నారనమాట. ఆయన వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చివరికి ఒక రోజు 1983 ఏప్రిల్ 16న సదానంద యోగి గారు నన్ను పిలిచి, సుభాష్ నా సమయం అయిపోయింది, నీవు వెళ్ళి నా కోసం సమాధి సిద్ధం చేయనైనా అన్నారు. ఆయన మే 22, 1983వ తేదీన సర్టిఫికేట్ ఇవ్వడం కోసం డాక్టర్ని పిలవమని చెప్పారు. ఆయన ఆ రోజు ఉదయం అందరి ముందు శ్వాసను వదిలిపెట్టేశారు. ఆయన శరీరాన్ని నందవరంలో సిద్ధం చేసిన సమాధిలో పూడ్చిపెట్టాము. మనం ఎందుకోసం పుట్టామో ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. మనం పుట్టే ముందే ఒక ప్రణాళికతో వస్తాము. ఆ ప్రణాళికను మనం పూర్తి చేసి వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము. రాముడు దుష్ట శిక్షణ చేయడానికి వచ్చాడు. ఆ పనిని రాముడు చేయవలసిందే. అర్జునునికి కృష్ణుడు నీ యుద్ధం చెయ్యి, అదే నీ జన్మ ప్రణాళిక, లేకపోతే యుద్ధంలో చనిపో, డూ ఆర్ డై అని చెప్పాడు. మన ప్రణాళిక ఏమిటో మనం చెయ్యాలి. ఇదే భగవద్గీత నీకు ఇచ్చే సందేశం. మన PSSM మోటో అంతా డూ ఆర్ డై. అదనమాట అండి. మనం ఏదైతే కార్యక్రమానికి వచ్చామో అది చేసుకోవాలి. మనకి పిరమిడ్ లోకి రాకముందు అసలు చాలా కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట నాకు. అంటే ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడికి చేయాలి, ఇది చేయాలా, అది చేయాలా, ఒక క్లారిటీ ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చామో, ఓహో ఇది మన అంతిమ గమ్యం, మన లక్ష్యం. ఎప్పుడైతే మన యొక్క లక్ష్యం జన్మ ప్రణాళిక తెలిసిందో అప్పుడు మన యొక్క నిరంతరం ఆనందం అనేది చూస్తామండి. మన యొక్క భౌతికంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన జన్మ ప్రణాళికలోనికి వచ్చినప్పుడు ఆ జర్నీ అనేది చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక్కడ పరిస్థితులు అన్ని ఎలా ఉన్నా కూడా మనం ఆనందంగా ఉండగలగటమే ముఖ్యమండి. అన్ని తీరిపోయి నువ్వు హ్యాపీగా ఉంటే అది గొప్ప కాదు. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉండగలగాలి. ఇదే చెప్తున్నాను. నీ జన్మ ప్రణాళిక లేకపోతే, తెలుసుకోకపోతే వేస్ట్ అని చెప్తున్నారనమాట. ఇదే మనకి భగవద్గీత ఇచ్చిన సందేశం.
అలాగే ప్రతి ఒక్క ధ్యాని కూడా ఒకసారైనా సదానంద యోగి గారి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది కూడా ఎంతో అవసరమండి. నాకు అలా అనిపించింది చెప్పాలని. తర్వాత ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలన్నదే నా ఆశయం. శ్రీ మారం శివప్రసాద్ గారు పత్రిజీతో నిర్వహించిన ఇంటర్వ్యూ. మారం శివప్రసాద్ గారిదండి. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే వర్తమానంలో జీవించడం, ప్రాపంచికత అంటే భూతకాలంలో జీవించడం, కల్కి అంటే నిన్నటికి రేపటికి మధ్యలో గురువు గారు ఉంటారని కబీర్ మహారాజ్ చెప్పాడు. పత్రిజీ గారి ధ్యాన జీవితం 30 సంవత్సరాల క్రితం విత్తనంగా మొదలై ఇప్పుడు మహావృక్షంగా మారింది. కర్నూలు స్పిరిచువల్ సొసైటీగా మొదలై ఇప్పుడు పిఎస్ఎస్ఎం అనే గొప్ప ఉద్యమంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ రత్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మారం శివప్రసాద్ గారు పత్రిజీతో నిర్వహించిన ఇంటర్వ్యూ. మారం శివప్రసాద్ గారు, ప్రతి ఒక్కరికి పత్రిజీ గారు నా మీద చాలా ప్రేమ చూపించారు, నాతో అన్యోన్యంగా ఉన్నారు అనే భావన కలుగుతుంది. నాకు కూడా అదే భావన కలిగింది. ఇది ఎలా సాధ్యం? పత్రిజీ ధ్యాన సాధన ద్వారానే ఆ భావన కలుగుతుంది. మారం గారు, ఈ నిర్భయత్వం మీకు ఎక్కడి నుండి వచ్చింది? పత్రిజీ, ఏదో ఒక రోజు చనిపోతాం కనుక చావు గురించి తెలిసిన వారు చాలా నిర్భయంగా ఉంటారు. చావు గురించి, చనిపోయిన తర్వాత ఏమవుతాము అనే విషయాల గురించి 20,000 పుస్తకాలు చదివాను. ధ్యానం చేయడం వల్ల ధారణాశక్తి పెరుగుతుంది. పత్రిజీ, అంటే ఇక్కడ ఈ భూలోకంలో ఉంటే ఎలా ఉంటాం అనే దానికన్నా చావు తర్వాత మన యొక్క జర్నీ ఏంటనేది తెలుసుకోవడానికి 20,000 పుస్తకాలు చదివేరటండి. సో మనం అందులో ఒక 2-3 అయినా చదవగలగాలి. అలాగా ఇదంతా ధ్యానం చేయడం వల్లే ఈ ధారణాశక్తి పెరిగిందని చెప్తున్నారు. మారం గారు, తెట్లను భరించడం మీకు ఎలా అలవాటైంది? పత్రిజీ, ప్రతి దానిని నేను పిఎస్ఎస్ మార్కెటింగ్ కోసం ఉపయోగించుకుంటాను. మారం గారు, మీ ఆశయం ఏమిటి? పత్రిజీ, అహింస, శాకాహారం అనే విషయాలు నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి, ఇదే నా ఆశయం. మారం గారు, సందర్భ సహితంగా సమయం చైతన్యంతో వ్యవహరిస్తారు కదా, అలా వ్యవహరించిన తర్వాత మీలో మీకు ఏమనిపిస్తుంది? పత్రిజీ, చాలా బాగా నటించాను అని అనుకుంటాను. మారం గారు, మీరు ప్రతి ఒక్క స్వామీజీ కాళ్ళకు నమస్కారం చేస్తారు ఎందుకు? పత్రిజీ, నా అహంకారాన్ని పోగొట్టుకోవడానికి. మారం గారు, మీకు ఎప్పుడైనా ఎవరికైనా శాపం ఇవ్వాలని అనిపించిందా? పత్రిజీ, మాంసాహారం తినే వారందరికీ శాపం ఇవ్వాలని అనిపించింది. మారం గారు, 1979లో మీలో ఒక ఉన్నత ఆత్మ ప్రవేశించడానికి ముందు తర్వాత మీలో జరిగిన మార్పు ఏమిటి? అంటే వాకింగ్ సోల్ అనేదో అనేవారు కదండి, మరి దాని గురించి అడిగారు అనమాట ఇక్కడ. పత్రిజీ చెప్తున్నారు, నాలో ఉన్నత ఆత్మ ప్రవేశించడానికి ముందు నాకు ఉన్న అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, పెద్దమ్మ, చిన్నమ్మ, బంధువులు, మిత్రులు అందరినీ చేర్చుకునేవాడిని. కానీ ఇప్పుడు స్వంత కుటుంబం, అమ్మ నాన్న, భార్య బిడ్డలు అంతే. వాకౌట్ మనస్సు ఎమోషన్స్ తో ఉంటుంది, వాకిన్ మనస్సు ఎమోషన్స్ తో ఉండదు, కర్తవ్యంతో ఉంటుంది. అంటే వాకౌట్ అయినప్పుడు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, మన ఫ్యామిలీ ఇది అది అని. వాకిన్ అయ్యారు కాబట్టి ఎమోషన్స్ ఉండవు, ఎక్కువ ఎమోషన్స్ ఉండవు అని చెప్తున్నారు. ఓన్లీ కర్తవ్యం ఒకటే ఉంటుంది. వాకిన్ అయ్యిందే కర్తవ్యం నెరవేర్చడానికి కదా సోలు. సో అన్నమాట. మారం గారు, ఈ భూమి పైన స్పిరిచువాలిటీకి సంబంధించిన ఏ ప్రశ్నకైనా నేను సమాధానం చెప్పగలను అని అన్నారు. అది ఎలా? పత్రిజీ, నేను చాలా రీసెర్చ్ చేశాను, అందుకే నాకు ఇంత ప్రావీణ్యం వచ్చింది. మారం గారు, ఈ ప్రపంచంలో గొప్ప స్పిరిచువల్ మాస్టర్ గా ఉండాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? పత్రిజీ, నాకు గొప్ప సాధకుడు కావాలని అనిపించింది, గొప్ప మాస్టర్ కావాలని ఎప్పుడు అనిపించలేదు. అంటే సాధకుడే ఇంకా గొప్ప అనమాట అండి. మారం గారు, మీకు అందరూ ఎలా వసులవుతారు? పత్రిజీ, ఆత్మతో ఏకత్వంలో ఉన్నప్పుడు అందరూ ఒకరికి ఒకరు వసులవుతారు. మారం గారు, క్షమను గురించి మీ అభిప్రాయం ఏమిటి? పత్రిజీ, క్షమ అనేది అన్నిటికన్నా గొప్ప వరం. మనం ఒకరిని క్షమిస్తేనే ఇంకొకరు మనల్ని క్షమిస్తారు. ఈ పుట్టుకు వచ్చింది క్షమను సంపాదించుకోవడం కోసం. కలిసి ఉంటే కలదు సుఖం. మారం గారు, జీవితం నాటకమేనా? జీవితం ఎప్పుడూ నాటకమే. నాటకం కోసం మన ఆత్మ ప్రతి జన్మలో పుడుతూనే ఉంటుంది. నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను. మారం గారు, మీరు వచ్చిన వారందరికీ భోజనం పెడతారు? అవును, అందరికీ వండి పెట్టడం అంటే నాకు ఇష్టం అని చెప్తున్నారు పత్రిజీ. మారం గారు, మీ ఆశ ఏంటి? పత్రిజీ, ఈ లోకంలో ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి, ఈ లోకం అంతా పిరమిడ్లు అయిపోవాలనే దురాశ ఉంది నాకు. మారం గారు, మీకు ప్రశంసలంటే మీ దృష్టిలో
పత్రిజీ, నేను ఎవరితోనూ ప్రశంసించబడాలని అనుకోను. మారం గారు, పిఎంసి ఛానల్ గురించి చెప్పండి. పత్రిజీ, భగవద్గీతలో కృష్ణుడు నేను వేదాలలో సామవేదాన్ని, ఋషులలో భృగు మహర్షిని, పర్వతాలలో మేరు పర్వతాన్ని, ఋతువుల్లో వసంత ఋతువుని, పాండవులలో మధ్యముడను, మునులలో నారద మునిని అని చెబుతారు. ఇప్పుడు ఛానల్స్ లో నేను పిఎంసి ఛానల్ ను అంటాను. మిగతా ఛానల్స్ అన్ని సత్యభామ లాంటివి, పిఎంసి మాత్రం తులసి దళం వంటిది, రుక్మిణి లాంటిది. చాలా అద్భుతంగా చెప్పారండి. ఇక్కడ పత్రిసారి పిఎంసి ఛానల్ అంత అద్భుతంగా ఉండాలని చెప్తున్నారని చాలా అద్భుతంగా ఉంది. ఇది పిఎంసి మాత్రమే తులసి దళం అంటండి. ఎలాగైతే ఆ తులసి దళం ఒక్క తులసి దళమే మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది కదా, అలాగనమాట. మారం గారు, మీకు భక్తి ఉన్నదా? పత్రిజీ, నాకు ఎప్పుడు భక్తి లేదు, సంస్కృతి మాత్రమే ఉంది. మారం, పిరమిడ్ మాస్టర్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? పత్రిజీ, పిరమిడ్ మాస్టర్ని చూడగానే నాకు ఆ మాస్టర్ల యొక్క గత జన్మలన్నీ గుర్తుకు వస్తాయి. వారు అన్ని జన్మల్లో ఎన్నో కష్టాలు పడితే పిరమిడ్ మాస్టర్లు అయ్యారు. మారం గారు, కరోనా సమయంలో మీరు ఏం చేస్తున్నారు? పత్రిజీ, కరోనా రావడం వలన ఆ పని సులభమయ్యింది. అందరూ ఇంట్లోనే కూర్చుని ధ్యానం, సజ్జన సాంగత్యం చేయడానికి వీలుంది. మారం గారు, కుటుంబం గురించి చెప్పండి. అందరూ కుటుంబంలోనే ఉండాలి, ఎవరూ సన్యాసం తీసుకోకూడదని పత్రిజీ సెలవిచ్చారు కదా. అదండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, పద్మావతి గారికి, పవిత్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. మనకి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పత్రిజీ గారి కోరిక. ఈ మెగా పిరమిడ్ రావడం కోసం మనం అందరం సంకల్ప ధ్యానం చేయాలని మేడం గారు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు ఈ పిరమిడ్ రావడం కోసం సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. వైజాగ్ మెగా పిరమిడ్ తెద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.